మేడం కూడా రాలేదు డాక్టర్ మేడం థ్యాంక్ యూ నా తగ్గుతాను నువ్వు సాగు ఇప్పుడు పిండి మంది అడుగుతావు పిండినప్పుడు సాగు మంది అడుగుతావు నేను చెప్పలే కదా సమాధానం ఇప్పుడు మారాలి సార్ ఇప్పుడు చెప్పండి నువ్వు కూడా ఆవులు అనవసరంగా కొనినేవి నువ్వు కూడా ఆవులు కూడా అనవసరంగా కొనినేవి చాలా ఉంటాయి వాళ్ళే వస్తారు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అన్న ఇది లైఫ్ ఫ్రేమ్ అన్న వస్తారులే టీపీటీ గోశాల సిపిఐ నారాయణ ఓకే బాబు పక్కరండి ఎద్దులు ఉన్నాయి టిఫిన్ సపరేట్ చేసినారు సిరన్నా హలో మేడం డాక్టర్ అడుగు అన్న కిట్ నెంబర్ 2 తిరుపతి అన్న రమ్మన్ టీపీటీ చేయమనేసి పర్మనెంట్ చేయమనేసి ఆ విధంగా రెగ్యులర్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆ కోర్టు ఆర్డర్ను కూడా మేము ఈ విధంగా తీసుకునేసినాం అనేసి వాళ్ళకి అప్పుడు ఈఓ గారికి బోర్డు సభ్యులకి చెప్పి వీళ్ళు ఆ మనుషులు ఈ మనుషులు అటని చెప్పేసి దాన్ని కూడా రీపిటిషన్ వేసేదానికి అంగీకరించుకొని పిటిషన్ వేసేసినారు. అదే ఫారెస్ట్ వాళ్ళకి ఏమీ లేదు ఏమి వాళ్ళు సంతకం పెట్టి జీతం తీసుకున్నది కూడా లేదు, మా మాదిరి తీసుకున్నది కూడా లేదు. అటువంటి వాళ్ళకి 153 మందికి ఏకడంతో గవర్నమెంట్ జీవో తెచ్చి రెగ్యులర్ చేసినారు. మరి మేమేమైపోయినాం? దానికి వాళ్ళు ఏమి ఇచ్చినారా? ఏమి ఇచ్చినా మనకు తెలియదు అవన్నీ. మేమేమైపోయినాం? వాళ్ళకి ఏమీ లేదు. దోవని పోతా ఉన్నానా ఒకరికి చేసినారు. కనుక్కోండి మీరు కావాల్సింది కెమెరా తీసుకోవడానికి మీరు కావాల్సి కనుక్కోండి పోయి ఒకసారి వెరిఫికేషన్ చేయండి సార్, దయచేసి చెప్తున్నాం చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే అప్పుడు కనుక్కోండి. ఫారెస్ట్ 153 మందికి ఒకేసారిగా చేసి వాళ్ళకి ఇస్తే ఇస్తారు కానీ మాకు కూడా ఇవ్వమని అడిగినాము. అడిగితే మీకు రూల్స్ లేదు, జీవో లేదు. ఏం చేస్తాం? ఎవరితో పోరాడి ఆవుతో ఇది మంచి డబ్బులు సార్. ఇప్పుడు డాక్టర్ కూడా 6,000 7,000 మొన్నటి వరకు ఉండింది ఏజెన్సీ లాగేదో. రైతులకు అమ్ముతారా? రైతులు కొనుక్కుంటారు. ఇప్పుడు డిమాండ్ సార్ దొరకడం అసలు ఓకే చలపతి నీ పేరేమి? రామదాస్.
కాండి సార్ వీడియో ఆడియో వస్తా అంటే ఆడియో కావాలి ఎన్ని ఆవులు ఉంటాయి సుమారుగా? 4,000 ఆవులు. 4,000 ఆవులు. 4,000 దూడలు వీటికి పుట్టినాయా కొత్త వచ్చాయి? వీటి పుట్టినాడు సార్. పాలు వదిలి పెడతారా? పాలకి వాళ్ళకి వదిలి పెడతారా? రోజు పెడతాం. మధ్యాహ్నం 2:30 పాలు పెడతారా? 4 లీటర్లు. ఒక ఆవు 4 లీటర్లు. రావడం అన్నా వచ్చేస్తారులే అక్కడికి వెళ్ళిపోదాం సార్. అదే చూస్తాను ఎప్పటిదాక హీరో రాలేదు ఏడన్నా కార్ దిగినప్పుడే ఉన్నాం పక్కన మీరు గమనించారు. బయట ఉన్నావని అడిగినా పనులు బిజీగా ఉన్నాడు ఫోన్లు మాట్లాడుతున్నాడు. సిపిఐ నుంచి నేను నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి, తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్,